మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జాతర నిర్వహించేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం మేడారంలో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 2 కోట్లకు పైచిలకు భక్తులు జాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలమ్మలను గద్దెల ప్రాంగణానికి తీసుకెళ్లే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోప్ పార్టీస్ ఉండాలన్న దానిపై ట్రయల్ రన్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ పడిగితరాజు గోవిందరాజు ఎవరిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేయాలన్నా మళ్ళీ తీసుకుపోవాలన్నా ఈ క్రౌడ్ నందరిని కంట్రోల్ చేయాలన్నా కూడా మెయిన్ రోల్ పోలీస్. సో పోలీస్ అంతా కూడా ముందస్తుగా మరి ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, అమ్మవార్లని వాళ్ళని ఏ విధంగా గద్దెల మీద తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి క్రష్ ఎదురవుతూ ఉంటుంది, ఆ భక్తులంతా కూడా కొంచెం మధ్యమత్తులో కానీ భక్తితో పూనకంతో కానీ వచ్చి అమ్మవార్లను తాకాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు, ఆ పూజారులను తాకాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. వారిని అందరినీ కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించారు. సార్ చెప్పండి, ఈ ట్రయల్ రన్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద జాతర, మహాజాతర మన మేడారం జాతర. మేడారం జాతరకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర డీజీపీ గారు ఆధ్వర్యంలో మా ములుగు జిల్లా ఎస్పీ శ్రీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మొత్తం 13,000 మంది పోలీసులను పెట్టి విధులు భక్తులకు పూజారులకు వచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా దర్శనాలు చేసుకొని ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యే విధంగా విధులు అందరికీ విభాగాలుగా విభజించి ఈ ట్రాఫిక్ విభాగం జంపన్న వాగు దగ్గర జంపన్న అక్కడ, మరియు ఇక్కడ రోపాటి గద్దె ఆర్టీసీ బస్టాండ్, ఇవన్నీ ఏ సెక్టర్ ఆ సెక్టార్లలో అధికారులను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిపించి వారికి అప్పగించడం జరిగింది. అదేవిధంగా నేను ములుగు ఎస్పీ సదానందం నాకు రోపాటి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇప్పటి వరకు నేను 13 రోపాటి ఇన్ఛార్జ్గా చేసి అమ్మవాళ్ళను గద్దెలో చేర్చాను. ఇది 14వ జాతర. ఇది దైవకార్యంగా భావించి ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. ఇది ప్రోగ్రామ్, ఈ కార్యక్రమం ఎలా ఉంటే ఫస్ట్ 28వ తారీఖు నాడు సారలమ్మ గద్దెల మీదకి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొండాయి నుండి ఇక గోవిందరాజుని తీసుకొని జరుగుతుంది. పునగండ్ల నుండి ఈరోజే 12 గంటలకు వాళ్ళు బయలుదేరి ఇక లక్ష్మీపురం రాత్రి బస చేసి తెల్లారి మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఇక్కడికి పడిద్దరాజు రావడం జరుగుతుంది. వారందరూ కలిసి సమ్మక్క చిన్న టెంపుల్ దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుండి అందరు కలిసి ఈ అందరు పూజలు వారితో పాటు సమ్మక్క పూజలు కూడా కలిసి మళ్ళీ గద్దె మీదకి దేవతలందరినీ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. సరే, ఇవాళ సమ్మక్కను కానీ సారలమ్మని కానీ తీసుకొచ్చేప్పుడు భక్తులు ఏ విధంగా ఆ తల్లి దీవెనల కోసం ఆ అమ్మవాళ్ళని తీసుకొచ్చే పూజలను తాకే ప్రయత్నం చేస్తారు? ఎలాంటి క్రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది? మనం అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో లక్షల మంది రోడ్లపైన వేచి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని టచ్ చేయాలనే సెంటిమెంట్ ఉంటుంది. అందరూ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానిగాను మనకు వారి యొక్క ఆచారాల ప్రకారం ఎలాంటి ఆటంకం కలగకుండా మన రోపాటి పోలీసు ప్రొటెక్షన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరికీ సవ్యంగా తీసుకువచ్చి గద్దెల మీద సవ్యంగా ప్రతిష్ఠించడం జరుగుతుంది. సరే, వాళ్ళ సారలక్కని తీసుకురావడం కానీ సమ్మక్కని తీసుకురావడం కానీ ఎన్ని రోప్ పార్టీస్ యూజ్ చేస్తున్నారు? మొత్తం ఒకటే రోపాటిలో దానిలో విభాగాలు ఉంటాయి. అది మెయిన్ రోపాటి ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఆర్మూడ్ పార్టీ అవన్నీ ఉంటాయి. దీనికి గాను 300 మంది ట్రైన్డ్ పోలీసు తీసుకొని వచ్చి ఈ రోపాటి తీసుకురానికి గాను నిన్న ఇవాళ మేము అంటే ఆ రూట్ నుండి దేవుని ఏ విధంగా తీసుకురావడానికి ఈ ఒకసారి రిహార్సల్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా నిన్న చేసాము, ఈరోజు కూడా చేస్తున్నాం. రైట్, చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సమ్మక్క సారలమ్మని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర. ఈ జాతరను విజయవంతం చేసేందుకోసం మేము ముందస్తుగా కసరత్తు చేస్తున్నాం. ఎక్కడ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం సారలమ్మని సమ్మక్కని గద్దెల మీదకి చేర్చి మళ్ళీ అలాగే అడవిలోకి వనంలోకి పంపించేందుకోసం ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ముందస్తు చర్యలు తీసుకుంటూ అందుకోసం మేము ముందస్తుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, మేడారం.